అమ్మవారి స్వరూపాల్లో తెలుగు వాళ్ళందరికీ మహాప్రీతికరం దుర్గా స్వరూపం. అసలు ఆ అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అనేది ఈరోజు చూద్దాం. పూర్వం దుర్గమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశం. బ్రహ్మగారికి 1000 ఏళ్లు తపస్సు చేశాడు. ప్రత్యక్షం అయ్యాక ఏం వరం కావాలి అంటే, వేదాలు నా స్వాధీనం కావాలి, ముల్లోకాల్లో బ్రాహ్మణులు ఋషుల బుర్రల్లో ఉన్న మంత్రాలు కూడా నా స్వాధీనం కావాలి అంటే బ్రహ్మగారు ఆ వరం ఇచ్చారు. దాంతో వేద సంపద మొత్తం వాడి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఋషులకి వేద మంత్రాలు గుర్తు రావడం మానేసి, యజ్ఞయాగాలు, మంత్రజపాలు, సంధ్యావందనాలు అవన్నీ ఆగిపోయి ప్రకృతి తల్లడిల్లిపోయింది. ఆవిర్భాగాలు అందక దేవతలు నీరసించిపోయారు. వాళ్ళ పనులు మానేయడంతో అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వరుణుడు వీళ్ళందరూ ప్రభావం కోల్పోయి, నీరింకిపోయి, సముద్రాలు ఎండిపోయి, నదులు ఎండిపోయి, అనావృష్టి, ఊళ్ళన్నీ శ్మశానాలైపోయాయి. మహర్షులందరూ హిమాలయాల్లో చేరి ఉపవాస దీక్షతో అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు విశ్వమంతా వ్యాపించిన నల్లటి రూపాన్ని